బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు తీర్పుపై హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం తొలి విడత ఎన్నికల కోసం రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9తో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 69%కి చేరుతున్నాయి. రిజర్వేషన్లు 50% మించిపోవడంతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రూలింగ్ ప్రకారం ఈ రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కంచంలో మన్ను పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము రిక్వెస్ట్ చేసినాం. మొన్న కూడా సుప్రీంకోర్టులో కేసు వేస్తే నేను, మా జానయ్య యాదవ్ గారు, మేమందరం కూడా సుప్రీంకోర్టు వరకు పోయినాం. కనీసం దీన్ని కాపాడుకుందామనేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ఇవాళ కనీసం ఒక గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ గారికో, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారికో మా సూచనో, సలహానో, మా ఆవేదనో చెప్పుకుందామంటే ఈ రాష్ట్ర హైకోర్టులో ఒక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా మా బీసీల నుంచి లేడు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద బీసీల బతుకులు ఆధారపడి ఉండు. ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి జీవోలు బలహీన వర్గాల కోసం బలహీనమైన జీవోలనే తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ నేను ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో, రెడ్డి జాగృతి కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ ఓసీలలో ఉండేటువంటి ఏ బ్రాహ్మణుడికి కడుపు నొప్పి లేదు, ఏ వైశ్యుడికి కడుపు నొప్పి లేదు, ఏ అగ్రకులానికి కడుపు నొప్పి లేదు, ఒక్క రెడ్లకు మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వ